సర్వం మాయ సినిమా చూశాను. ఇది ఒరిజినల్‌గా మలయాళం మూవీ. తెలుగు డబ్బింగ్ ఉంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్. ఇంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసింది. ఆహా! ఓహో! ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా చూస్తే డీసెంట్ వాచ్. నాకైతే కళ్ళకు, చెవులకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. స్టోరీ విషయానికొస్తే ఇందులో హీరో గిటార్ ప్లేయర్. ఫాదర్‌తో డిఫర్ అయ్యి ముంబైలో ఉంటాడు. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మెంటల్లీ, ఫినాన్షియల్లీ చాలా స్ట్రెస్‌లో ఉంటాడు. ఇలాంటి టైంలో మనవాడి లైఫ్లోకి ఒక బ్యూటిఫుల్ గోస్ట్ ఎంటర్ అవుతుంది. దీని తర్వాత వీళ్ళిద్దరి లైఫ్లు ఎలా టర్న్ తీసుకున్నాయి ఏంటి అన్నదే స్టోరీ. స్టోరీ అయితే చాలా సింపుల్. ఇలాంటి స్టోరీస్ మనం ఎన్నో చూసాం. ఇలాంటివంటే యాస్టీజ్ ఇలాంటిదని కాదు. హీరోకి ఒక అంబిషన్, సో ఫ్యామిలీతో డిఫర్ అయి ఉంటాడు, ఫైనాన్షియల్ గా చాలా స్ట్రెస్ లో ఉంటాడు. ఇలాంటి టైంలో ఒక అమ్మాయి ఎంటర్ అయింది. అక్కడ నుంచి వాడి లైఫ్ టర్న్ తీసుకుంది, ఫైనల్ గా గోల్ రీచ్ అయినాడు. సో ఇది కూడా అలాంటిదే. ఆ అమ్మాయి ప్లేస్ లో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ గోస్ట్ వస్తుంది. సీన్లు అవే, బట్ ఆ పర్సెప్షన్ మారడంతో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాయి మనకు. గోస్ట్ అంటూనే దీంట్లో ఏదో చాలా హర్రర్ ఉంటది, కామెడీ ఉంటది. ఇది అలాంటి గోస్ట్ కాదు. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్లీ గోస్ట్. చాలా మంచి గోస్ట్ ఇది. ఇంకా పాజిటివ్స్ ఏంటంటే హీరో గోస్ట్ వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే వీళ్ళిద్దరికి సంబంధించిన సీన్లు ఆల్మోస్ట్ ఆల్ అన్ని వర్కౌట్ అయినాయి. హీరో అడ్వకేట్ ఇంటికి వచ్చి ఆ గోస్ట్ కు సంబంధించిన పూజ చేసే సీను అది కూడా బాగుంది. సో వాళ్ళ బావతో 1-2 సీన్స్ అవి బాగానే ఉన్నాయి. తర్వాత హీరో ఫాదర్ మధ్య ఆ ఎమోషనల్ సీన్ అది బాగుంది. క్లైమాక్స్ బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఓపెన్ ఎండింగ్ పెట్టడము అది బాగా అనిపించింది నాకు. ఇంకా నెగిటివ్ విషయాలకు వస్తే ఇది రెగ్యులర్ మలయాళం మూవీ లాగానే ఈ మూవీ కూడా చాలా స్లో పేస్ లో ఉంటుంది. అంటే మనం సినిమాను చాలా ఓపిక్గా చూడాలి. నెక్స్ట్ ఈ సినిమాలో బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడంతో మనకి ఏ సీన్ కానీ ఏ సిచ్యువేషన్ కానీ ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. సీన్లని అలా ఏదో వెళ్తున్న ఫీలింగే ఉంటుంది. అంటే ఒక చిన్న ప్లజెంట్ అలాగనే వెళ్తుంటారు కానీ బట్ ఎక్కడ కానీ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. నెక్స్ట్ నివిన్ పాలి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఏంటి, కెరీర్ లో సక్సెస్ కాలేదు, ఫినాన్షియల్ గా స్ట్రెస్ లో ఉన్నాడు, ఇయర్స్ ఫాదర్ కు డిఫర్ అయ్యి బయట ఉన్నాడు. సో ఇవన్నీ మనకు వరబల్ గా చెప్తారు. క్యారెక్టర్ ఒకసారి వాళ్ళ ఊరికి ఎంటర్ అవ్వగానే ఇక్కడే గానీ మనకు ఆ ఫీలింగ్ అయితే రాదు. ఎందుకంటే అడుగుతూనే వాళ్ళ బావ అసిస్టెంట్ పెట్టుకుంటాడు. అక్కడ నుంచి మనీ జనరేట్ కావడం స్టార్ట్ అవుతుంది. దాంట్లో సక్సెస్ అయిపోతాడు. నెక్స్ట్ ఆ గిటారు, సో అది కూడా 1-2 సార్లు ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానే అది కూడా ఓకే అయిపోతుంది. దీంతో ఏమైపోతుంది అంటే క్యారెక్టర్, అరే వీడికి ఇంత చెప్పినారు బట్ ఇక్కడ ఇంత సింపుల్ గా అయిపోతున్నాయి కదా అనే ఫీలింగ్ మనకు వచ్చింది. ఇలా కాకుండా నిజంగానే ఆ చెప్పిన దానికి ఇక్కడ ఆ హడిల్స్ అలాంటివి 1-2 క్రియేట్ చేసి ఆ స్ట్రగుల్ కూడా చూపించింటే క్యారెక్టర్ కు మరింత మనం కనెక్ట్ అయ్యేటోళ్ళము, మరింత ఓన్ చేసుకునే వాళ్ళం. నెక్స్ట్ ఎమోషనల్ కూడా ఇంకొంచెం బాగా చెప్పిండొచ్చేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. హీరో ఫాదర్ కు మధ్య ఆ సీన్ ఒకటి బాగుంది. 1-2 చేసింటే ఇంకా బాగుండేదేమో వాళ్ళిద్దరి ఇంటరాక్షన్. అదేం లేదు, ఓపెనింగ్ లో ఒక సీన్ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ లాస్ట్ లో క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది. ఈ రెండే ఉన్నాయి సీన్లు. పెద్దనాన్న హీరో ఒకటి బాగుంది ఆ మనీ గురించి చెప్పేది. సో అలాంటిది 1-2 అంటే ఇంకా బాగుండేది. హీరోకు ఆ గోస్ట్ కు ఉన్నాయి సీన్లు, బట్ ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ ఒక్కటే ఉంది. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే నివిన్ పాలి, రియా షిబు, సో వీళ్ళిద్దరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేసినారు. సో సీన్లు అంత ఎఫెక్టివ్ గా లేకపోయినా వీళ్ళిద్దరి వల్లే మనకు ఎక్కడే గానీ ఆ బోరింగ్ ఫీలింగ్ అయితే రాదు. సో ఆ బావ క్యారెక్టర్ కావచ్చు, అది కూడా ఉన్నంతలో పెద్ద నవ్వేం రాదు కానీ బట్ కొంచెం అలా హెల్త్ ఉంటుంది క్యారెక్టర్. సో ఫాదర్ కావచ్చు, పెద్దనాన్న కావచ్చు, ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు, బట్ ఆ క్యారెక్టర్ దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ మూడును ప్రాపర్గా క్రియేట్ చేసినారు. అంటే మనకి ఇష్టమైన ప్లేస్లలో మనం ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో సినిమా మొత్తం త్రూఅవుట్ సినిమా అలాగనే అలాంటి ఫీలింగే ఉంది. బీజిఎం చాలా ప్లెజెంట్గా ఉంది. సాంగ్స్ కూడా 2-3 ఉన్నాయి. లిరిక్స్ అంటే తెలుగు లిరిక్స్ అంత బాగాలేదు కానీ బట్ ట్యూన్ సైడ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉన్నాయి అవి కూడా. ఓవరాల్గా సర్వం మాయ నాకైతే ఓకే అనిపించింది. ఈ వీకెండ్ మీరు ఒక లుక్ వేయండి. సో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా చూడొచ్చు. చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.